విజయనగరం జిల్లాలో సాగుకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఎరువులు దొరకకపోయినా పక్కదారి పట్టినట్లు తెలిసినా అధిక ధరలకు విక్రయిస్తున్న జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెంబర్ 8331056279 కు సంప్రదించవచ్చునని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం యూరియా ఎకరాకి వరకు 75 కిలోల చొప్పున 3 దాఫాలుగా, మొక్కజొన్న 150 కేజీల చొప్పున 3 దాఫాలుగా, ప్రత్తికి 130 కేజీల చొప్పున 4 దాఫాలుగా, చెరుకు పంటకు 250 కిలోల చొప్పున 4 దాఫాలుగా మాత్రమే వేయాల్సి ఉంటుందని తెలిపారు. అంతకుమించి యూరియా వాడితే అది వృధా అవ్వడమే కాకుండా పంటల్లోకి చేరి ఆరోగ్యాన్ని, నేల సారాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల నిర్ణీత మోతాదు మించి యూరియా వాడవద్దని సూచించారు. అలాగే ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వచ్చే ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, అందువల్ల రైతులంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. ఖరీఫ్ మేజర్గా మనకు ఈ మిడ్స్ ఆఫ్ జూలై నుంచి మనకు మేజర్గా స్టార్ట్ అవుతుంది. మనకి ఈ సంవత్సరం కూడా మనము 1,23,000 హెక్టేర్లు సాగు అవుతుందని అంచనాలతో మనం ఉన్నాము. కానీ ఇంతవరకు 13,734 హెక్టేర్లు ఇప్పటివరకు మనకు సాగులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు మేజర్గా క్రాప్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మేజర్గా మనకు ఈ యూరియా మీద, అదర్ ఫర్టిలైజర్ కాంప్లెక్స్ ఎరువుల మీద కూడా అపోహ ఉంది. సో దాన్ని తొలగించడం కోసం ఈరోజు ఒకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకందరికీ తెలియజేయడం కోసం, రైతులందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఈసారి గవర్నమెంట్ లాస్ట్ టైం జరిగినట్లు అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పెద్ద రైతులు ఒక దగ్గర తీసుకోవడము, ఎరువు యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ పక్కదారి పట్టడము, ఇటువంటి అవకాశాలు లేకుండా ఏపీ ఎయిమ్స్ యాప్ అని ఒకటి తీసుకొని వచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఏపీ ఎయిమ్స్ యాప్లో అందరు రైతుల ఇన్ఫర్మేషన్ కూడా అందులో మనకు ఉంది. ఏపీ ఎయిమ్స్ యాప్లో రెవెన్యూ నుంచి కానీ, లాస్ట్ ఇయర్ క్రాప్ బుకింగ్ నుంచి కానీ మొత్తం ఇంటిగ్రేట్ చేసేసి అందరు రైతుల ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంది. సో ఇప్పుడు మనకు అపోహ ఏంటంటే మేము లేము, మాది కవర్ కాలేదు, అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ రికార్డ్స్లో లేకపోయినా కూడా ఫలానా సర్వే నెంబర్ మిస్ అయిపోయింది, ఆ సర్వే నెంబర్ మేము సాగు చేస్తున్నాము అని ఎవరు వచ్చినా కూడా దాన్ని ఇంక్లూడ్ చేసే అవకాశం ఎప్పటికి కూడా ఉంది. సో మీరు ఎప్పుడు కూడా మీరు అది మిస్ అయింది మాకు రాదు ఎరువు అని అపోపడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఎకరాలు అయితే మనకు సాగులో ఉందో అన్ని ఎకరాలకు సరిపోయేటంత ఎరువు మనకు వస్తుంది. సో ఇప్పటికి మనకు టోటల్గా 33,762 మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం ఉంటుంది, యూరియా అవసరం ఉంటుంది మేజర్గా. సో ఇప్పటికి మనకు మొదటి దఫాగా మనకు 11,288 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ మనకు వచ్చింది. మొదటి దఫాలో మనకు అవసరం ఉండేది 11,141 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. సో మామూలుగా ఏంటి, రైతు వచ్చినప్పుడు ఎరువు ఇద్దాంలే అని, అటువంటిది లేకుండా ఏపీ ఎయిమ్స్ ద్వారా మేమే చొరవ తీసుకొని ఈసారి ఇప్పటికీ 54% రైతులందరినీ కూడా మోటివేట్ చేసి మీరు వచ్చి తీసుకెళ్ళండి, మళ్ళీ మీకు ఆ రోజు రష్ ఎక్కువైపోయి మాకు లేట్ అవుతుంది అనే అపోహలు వద్దు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి మేజర్గా ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర ఏదైతే ఉందో అవంతా కూడా ఇప్పటికీ 54% మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకొక 46% ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా ఒక వారంలో మొదటి విడత ఏదైతే మీరు యూరియా వేయాలనో అదంతా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. సో మనకు ప్రభుత్వం వారు అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు మనకు నిర్దేశించిన ఏదైతే ప్యాడీకి అంటే వరికి 75 కేజీలు ఉందో, అలాగే మొక్కజొన్నకు 150 కేజీలు ఉందో, మన చెరకుకు 130 కేజీలు, చెరకుకు 250 కేజీలు, పత్తికి 130 కేజీలు, ఈ స్కేల్లో మనకు 3 దఫాలుగా మనకు ఎరువు ఇవ్వబడుతుంది. ఎందుకంటే అంతా ఒకేసారి వెయ్యం కాబట్టి, మనం 3 దఫాలుగా వేస్తాం కాబట్టి. సో ఇందులో మనం ఎక్కువ వేస్తున్నాము, ఎక్కువ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో భూమి 75 కేజీలకు మించి నువ్వు ప్యాడీ వేసిన తర్వాత భూమి తీసుకోదు, అదంతా కూడా వేస్ట్గా మనం బయటకు వచ్చేది. లేకుంటే ప్యాడీలో అక్యుములేట్ అవుతుంది, ఏదైతే మనకు ధాన్యం ప్రొడ్యూస్ అవుతుందో ఆ ధాన్యంలో అక్యుములేట్ అయిపోయి మన ఫుడ్ సైకిల్లోకి వస్తుంది అదంతా కూడా.
సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఒక స్కేల్ ఎంత మనకు అత్యధికంగా ఎంత అవసరమో అంత మాత్రమే మనము ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ధారించడం చాలా మంచి విషయాలు. ఎందుకంటే